హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్తీ యార్. ఈరోజు త్రిఫలా గురించి డిస్కస్ చేద్దామండి. త్రిఫలా అని తెలియని వాళ్ళు ఉన్నారు కదా, మీకు కూడా తెలుసు కదా. త్రిఫలా పౌడర్ అనేది చాలా యూస్ఫుల్ అండి. మన బాడీలో ఉన్న త్రిదోషాలు అంటే వాత, పిత్త, కఫ దోషాలని ఇది రెగ్యులరైజ్ చేస్తుంది. అందుకే త్రిఫలాని ఆయుర్వేదంలో త్రిదోషక రసాయన అంటారు. త్రిఫలాలో ఏ మూడు రకాల ఫలాలు ఉంటాయి అనే విషయానికి వస్తే, ఇందులో హరితాకి, బబితాకి, ఆమ్లాకి 1:2:4 రేషియోలో మిక్స్ చేస్తారండి. ఇది చూర్ణం ఫామ్లో, ట్యాబ్లెట్ ఫామ్లో, క్యాప్సూల్ ఫామ్లో, ఇంకా త్రిఫల రసాయనం, త్రిఫల జ్యూస్ కూడా తయారు చేస్తారండి. ఇది రకరకాల రూపాలలో మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంది. దీంట్లో ఏమి ఉంటాయి, త్రిఫలాలు ఏముంటాయంటే ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఉంటాయి, అండ్ ఫ్లెవనాయిడ్స్, ఫీనాల్స్, పాలిఫీనాల్స్, విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అనమాట. ఇది ఎవరు తాగాలి? ఎవరైనా తాగొచ్చు. ఎప్పుడు తాగాలి? ఎంటీ స్టమక్లో బిఫోర్ బెడ్ గోరువెచ్చని నీళ్ళల్లో 1 లేదా 2 స్పూన్లు మాత్రమే తాగాలి. ఏదైనా అండి మితంగా తింటే అది అమృతం అండి, అమితంగా తింటే అది విషంలాగా ఉంటుంది. కాబట్టి ఏదైనా మితంగా తినడం అలవాటు చేసుకోండి. ఇది ఎవరెవరు తినాలి, ఏదైనా డిసీజెస్కి యూజ్ అవుతుందా అనే విషయానికి వస్తే, ఇది కార్డియోవాస్కులర్ డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళకి, నర్వస్ సిమ్టమ్స్ కూడా బాగాలేకపోతే వాళ్ళకి ఉంటుందండి. ఆర్థరైటిస్, బోన్ డిజార్డర్ ఉంటే వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మేనేజ్ చేస్తుందండి. హెల్తీ హార్ట్ మెయింటెనెన్స్కి ఇది యూజ్ అవుతుంది. స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా రకరకాల ప్రయోజనాలు పొందండి. త్రిఫలా తాగండి. థ్యాంక్ యూ.